నిజంగా ఇది నేనేనా ఉయ్యాల జంపాలలుగేను నా ఊహలే అలా స్టార్ట్ అవుతుంది. ఆ సినిమా ఆ పాట 2 హిట్ అయ్యాక జాబ్ రిజైన్ చేశారు. అంటే ఇంటి దగ్గర ఏదో ఒక చూపించాలి కదా, ఉయ్యాల జంపాల చూపించి రిజైన్ చేశారు. అమ్మేమన్నారు? జాబ్ రిజైన్ చేస్తానంటే సరే నీ ఇష్టం అన్నారా? తర్వాత అదే డైరెక్టర్ మజ్ను తీశాడు నానితో. దాంట్లో జారే జారే చిన్ని గుండె చెయ్యి జారేనే, మంచి పాటలు ఇవన్నీ. ఆ పాట రాశాడు, అది మంచి హిట్ అయింది ఆ పాట. దాని తర్వాత అప్పట్లో ఒకడు ఉండేవాడు అని ఒక సినిమా, నారా రోహిత్ శ్రీ విష్ణు. మీకు తెలుసా చాలా మంచి సినిమా అది. అది థియేటర్ లో మరి హిట్ అయిందో నాకు తెలియదు కానీ ఓటీటీలో మాత్రం సూపర్ డూపర్. ఎప్పుడైనా పెట్టుకుని చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అప్పుడు నేను నీది నాది ఒకే కథ అనే సినిమాకి రాస్తున్నప్పుడు దానికి వర్క్ చేస్తున్న రాజ్ తోట కెమెరామెన్ నాకు విఎల్ వరకు వెళ్ళినప్పుడు ఉమేష్ అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పరిచయం. అతను దానికి కో డైరెక్టర్ అయ్యేటప్పుడు ఆ రాజ్ తోటకి మా రాంబాబు పాట రాస్తాడు, నువ్వు ఏదో విజయ్ దేవరకొండ సినిమా ఏదో చేస్తున్నావు కదా దానికి ఒకసారి చెప్పు అంటే అప్పుడు కెమెరామెన్ నాకు సందీప్ అన్నను పరిచయం చేశారు, అర్జున్ రెడ్డి డైరెక్టర్. అప్పుడు నేను ఆయన కలిశాను. ఆయన ఫస్ట్ క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ ఇచ్చారు రాయమని, అదే ఊపిరాగుతున్నది. ఊపిరాగుతున్నదే ఉన్న పాటుగా ఇలా అలా స్టార్ట్ అవుతుంది. తెలిసి మీరు రాయగానే వాళ్ళకి ఎందుకో నచ్చేసారు, ఎందుకంటే ఇంత మంచి మంచి. ఆయన ఒక్క వర్డ్ కూడా చేంజ్ చేయలేదండి, చేయలే. కానీ సాధారణంగా ఇవి ఉంటాయండి రాసేటప్పుడు, ఇది ఇక్కడ పెట్టు అది అక్కడ పెట్టు, 2-3 వర్షన్స్ ఏమంటారా? ఓకే. ఇదే డైరెక్టర్ హరిహర వీరమల డైరెక్టర్ అంతకుముందు రూల్స్ రంజన్ సినిమా చేసినప్పుడు ఆ సమ్మోహనుడు దాంట్లో 2 పాటలు రాసా, లవ్ సాంగ్ వెంటనే అయిపోయింది. ఈ రొమాంటిక్ సాంగ్ సమ్మోహనుడు అన్న పాట 5-6 వెర్షన్లు రాయాల్సి వచ్చింది, 1 month పట్టింది. మళ్ళీ హరిహర వీరమల్లులో పాట 3-4 days ఒక్క వర్డ్ కూడా చేంజ్ చేయకుండా ఓకే అయిపోయింది. కీరవాణి 3-4 days రాసేసారు. ఒక్కోసారి అలా అవుతాయి, ఒక్కొక్కసారి. ఇప్పుడు సాధారణంగా మీరు పాడుతున్నారు కదా, నాకు తెలిసి ఇలా లిరిసిస్ట్లు అంటేనే అది హమ్ చేసుకుంటూ రాయడము లేకపోతే రాస్తూ హమ్ చేయడము చేస్తూ ఉంటారు కదా. ట్యూన్ మీకు ముందే ఇచ్చేసి నువ్వు ఈ ట్యూన్ తగ్గట్టు రాయి అని అంటారా, లేదంటే మీరు రాసిన దానికి తగ్గట్టుగా ట్యూన్ పెడుతూ ఉంటారా? ఇప్పుడు 99% ట్యూన్ ఇచ్చేసి ట్యూన్ కి తగ్గట్టు రాయటమే. ఇది ఈజీనా అది ఈజీనా? రెండు కష్టమే. అది చెప్పండి. అంటే ట్యూన్ ఇచ్చేసారు అనుకోండి, అలానే రాయాలి కాబట్టి కాస్త ఈజీ అవుతుందా, పేపర్ కాస్త లీక్ అవుతుంది కాబట్టి? అదేనండి ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ అంతా ముందు ట్యూన్ సిచ్యువేషన్ తగ్గట్టు మంచి మ్యూజిక్ ట్యూన్ అదంతా రెడీ చేస్తారండి. చేసి ఈ సిచ్యువేషన్ కి ఎవరైతే బాగా రాస్తారు, లేదు ఈ ట్యూన్ కి ఎవరైతే మంచి పదాలు వేస్తారని వాళ్ళు డిసైడ్ అయ్యి పిలుస్తారు. రామ్ జోగి శాస్త్రి గారినో, చంద్రబోస్ గారినో, అనంత్ శ్రీరామ్ గారినో, నన్ను అలా. మీరు చెప్పిన వాళ్ళు అందరూ చాలా అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని నేను మాట్లాడను కానీ చాలా ఫేమ్ వచ్చిన వాళ్ళు, అందరూ మంచి రైటర్సే. ఫేమ్ వచ్చింది వాళ్ళకి, చాలా మంచి మంచి రైటర్స్ ఉంటారు కానీ ఎందుకో వాళ్ళకి ఫేమ్ రాదు. సో అలా ఆ లెక్కను మాట్లాడుకుందాం, అందరూ మంచి రాగా రాసేవాళ్లే కాబట్టి కొంతమందికి తొందరగా ఫేమ్ వస్తుంది. నిజంగానే చంద్రబోస్ గారు, అనంత్ శ్రీరామ్ గారు, హరిహర వీరమల్లు అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఆ లేయర్ని ఎంచుకుంటూ ఉంటారు. నెక్స్ట్ లేయర్లో ఇంకొంతమంది ఇంకొక నెక్స్ట్ లేయర్లో వస్తారు. బట్ రాంబాబు గారిని నమ్మి ఇంత పెద్ద పాట మీ భుజాల మీద వేశారు అని అంటే ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఇచ్చారు మీరు వాళ్ళకి? అంటే నేను ఆల్రెడీ జ్యోతికృష్ణ గారికి అంతకుముందు మామూలుగా ఆ హిట్ సాంగ్ ఇచ్చాను కదా సమ్మోహనుడు అనేది. నేనే ఆయనకి మెసేజ్ పెడతాను, సార్ మీరు పెద్ద సినిమా చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్నారు, కీరవాణి గారితో చేస్తున్నారు, వాళ్ళిద్దరితో నేను వర్క్ చేయలా, మీకు లాస్ట్ సినిమాలో పెద్ద హిట్ సాంగ్ రాశాను నేను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని నేను మెసేజ్ పెట్టాను ఆయనకి. ఆయన పిలిచారు, పిలిచి నువ్వు అర్జున్ రెడ్డి మజిలీ ఇవన్నీ రాశావు, ఇదేమో వేరే సినిమా, దీనికి మరి అసలు కీరవాణి గారు ఒప్పుకోవాలి కదా, సరే చూద్దాము చెప్తానులే అన్నారు. తర్వాత మళ్ళీ ఇంకో రోజు నేను ఆఫీస్కి వెళ్తే ఏంటంటే సార్ నేను రాస్తాను సార్, చెప్పండి సార్ ఏదైనా సిచ్యువేషన్ చెప్పండి అని చెప్పి పక్క రూమ్ లో ఎడిటింగ్ జరుగుతుంది, అప్పుడు షూటింగ్ అయిపోయి కొంత పార్ట్ ఆ విజువల్స్ అన్ని నాకు చూపించి ఇది క్యారెక్టర్, ఇది సినిమా, ధర్మం కోసం పోరాడేవాడు, ఫుల్ ఎలివేషన్ మాస్, అసలు బాహుబలి RRR రేంజ్ లో ఉండాలి పాట, మరి నువ్వు
ఒకసారి ప్లాన్ చేసుకుని నువ్వు రాసి తీసుకురా, అది బాగుంటే అప్పుడు నేను కీరవాణి గారికి చెప్తాను అన్నాడు. ఓ డైరెక్ట్ గా మిమ్మల్ని కీరవాణి గారి దగ్గర పట్టుకెళ్ళలేదు. ఓకే. అప్పుడు నేను ఒక 3-4 days టైం తీసుకుని మీకు ఏదైతే ఒక సినిమా స్క్రిప్ట్ ని ఎలా రాస్తారో అలా ఈ ఒక్క పాటికి నేను అలా వర్క్ చేశాను అనమాట. ఫస్ట్ ఒక సాకి, తర్వాత పల్లవి, తర్వాత చరణం, తర్వాత ఎండ్ పోర్షన్ అలా అలా చేసి తీసుకెళ్తే ఆయనకి విపరీతంగా నచ్చింది జ్యోతి గారికి. నచ్చి అప్పుడు కీరవాణి గారికి కాల్ చేసి మాట్లాడి ఆయన నేను చెప్తాను అప్పుడు పంపించు అన్నారంట. తర్వాత నాకు 5 days చెప్పారు. ఎన్ని డేస్ టైం తీసుకున్నారు? 1 month. 1 month. ఈ 1 month మీకు నిద్ర పట్టుండదు అసలు కదా, ఏమవుతుందా ఏంటి ఒక అనే సందర్భంలో ఉండదేమో ఇంకా అనుకున్నాను. అంటే అంత టైం వస్తే మనకి ఎట్లయినా ఒకలాంటి భయం ఉంటది. అయితే నాకు డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే ఫస్ట్ ఈ సినిమాని క్రిష్ గారు తీసారు కొంత, తర్వాత జ్యోతికృష్ణ గారు ఎంటర్ అయిన తర్వాత కీరవాణి గారితో ఆయన ర్యాప్ సెట్ అవటానికి కొంచెం టైం పట్టింది. టైం పట్టాక సార్ ఇలా రాంబాబు అని లాస్ట్ సినిమాలో కూడా ఒక మంచి పాట రాశాడు, ఇప్పుడు దీంట్లో నేను రాపిచ్చాను ఒకసారి చూడండి అంటే పంపించాను అంట. సరే సార్ నేను వెళ్తానండి. ఆయన సాహిత్యంలో దిట్ట, నువ్వు జాగ్రత్త నా పరువు కాపాడు అన్నారు ఆయన. నేను వెళ్ళాను, కలిశాను ఆయన్ని. ఆయన చాలా 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 ఆప్యాయంగా చాలా బాగా మాట్లాడారు. అంటే నేను కొత్త ఆయన దగ్గర, కానీ రాంబాబు గారు మీది ఏ ఊరు అన్నారు. ఏలూరు అండి అన్నారు. మాది కూడా ఆ ఊరే, దా కూర్చో మీది ఏలూరు మాది ఏలూరు పనిచేస్తుంది అక్కడ. లిరిక్ పేపర్ పెట్టాను, ఆయన చక్కగా పాడుతూ అన్నారు. ఓకే రాంబాబు పాట ఓకే, మనం రికార్డింగ్కి వెళ్దాం అన్నారు. అంతే, వెంటనే సెకండ్ ఆప్షన్ కూడా వెళ్ళలే. అది నా అదృష్టం అనుకోవాలి. ఓకే, అలా ఓకే అండి. సో ఇప్పుడు కీరవాణి గారు లాంటి పెద్ద వ్యక్తితో మీరు కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దట్టు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వర్క్ చేయడం. పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు. పవన్ కళ్యాణ్ గారు, కీరవాణి గారు, నేను, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు గంట సేపు ఈ పాట పవన్ కళ్యాణ్ గారికి విపరీతంగా నచ్చి 50 times విన్నారంట ఆయన. మొన్న కలిసినప్పుడు చెప్పారనమాట. అది పెద్ద కాంప్లిమెంట్ నాకు. బాగా రాసేవారు రాంబాబు అన్నారు, చాలా సార్లు విన్నాను నేను అన్నారు. కీరవాణి గారిని కలవటానికి వచ్చారు ఆయన. వచ్చినప్పుడు నేను ఈ పాట విన్నాను, ఈ పాట రాసింది ఎవరు, అతను కూడా పిలవండి అన్నారంట ఆయన. ఆయనే పిలవమని చెప్పారు. నేను నన్ను పిలిచారు, వెళ్ళాను. 1 గంట సేపు ఆయనతో టైం స్పెండ్ చేసి. పవన్ కళ్యాణ్ గారు కలవమన్నారని అంటే నెక్స్ట్ మీ ఫీలింగ్ ఏంటో చెప్పలేదు నాకు. అంటే మీరు కాలేజ్ డేస్ లో చదువుకున్నప్పుడు ఆయన సినిమాలు చూస్తూ ఉంటారు, ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఆయనకి అందరూ అభిమానులే. చాలా చాలా ఎక్కువ క్రేజ్ ఉన్న సూపర్ పవర్ స్టార్ కదా. అవును, అలాంటి ఆయన మీరు కలవడానికి ఆయన సినిమాకి మీరు పాట రాశారు అని అంటే. అంతకు ముందు ఒకసారి అడిగాను డైరెక్టర్ గారిని, సార్ హీరో గారితో ఒక ఫోటో దిగుతాను సార్, సెల్ఫీ. ఆయన ఇప్పుడు ఏం కదా, నేను టైం వచ్చినప్పుడు చెప్తానులే నీకు అన్నారు. కానీ గంట టైం ఆయనతో స్పెండ్ చేసే టైం వచ్చింది. ఓకే, ఈ పాట అన్ని తీసుకొచ్చింది. మీరు ఏం మాట్లాడారు ఆయనతో? నేనేం మాటలు ఉండవు ఇంకా ఆ టైంలో. నేను ఇంకా అలా ఆయన చెప్తుంటే ఆయన చూస్తూ ఆయన చెప్పే వింటూ ఉన్నా అంతే. అతి పెద్ద కాంప్లిమెంట్ ఇదే. ఇప్పుడు ఇలాంటి పాటలు ఆయనే రండి మీరు ఎందుకు దూరంగా ఉంటారు, ఫోటో తీద్దాం రండి అని ఆయనే పిలిచారు. ఆయనే పాట బాగా రాసేవన్నారు, నేను 50 times విన్నానని చెప్పారు. ఆ వీడియో కూడా మేము రిలీజ్ చేసాం. రిలీజ్ చేశారా? సూపర్.